ఒకసారి ఊహించుకోండి, మానవాళి అంతా ఒకే గొంతుతో ఒకే భాషతో మాట్లాడుతున్న కాలం. ఎంత ఐక్యత, ఎంత శక్తి! కాని ఆ కల ఏమైంది, ఎలా పతనమైంది? ఈరోజు మనం సరిగ్గా ఆ కథ గురించే తెలుసుకోబోతున్నాం. గర్వం, విభజన గురించి చెప్పే బాబెల్ గోపురం కథ. పదండి, ఈ కథ లోతుల్లోకి వెళ్దాం. అసలు ఈ కథను అర్థం చేసుకోవాలంటే ముందు ఒక ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ ప్రపంచం మొత్తం ఒకే భాష మాట్లాడితే? ఆలోచించండి. కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండవు. సహకారం ఎంత సులభమైపోతుంది. మానవజాతి కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించగలదు కదా. బాబెల్ కథ సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే మొదలవుతుంది, ఆ అపరిమితమైన శక్తి దగ్గర. కథ మొదట్లో పరిస్థితి ఎలా ఉండేదంటే, మానవజాతి అంతా ఒక పెద్ద కుటుంబంలా ఉండేది. ఒకే భాష, ఒకే రకమైన ఆలోచనలు, వాళ్ల మధ్య ఎలాంటి అడ్డంకులు లేవు. అది వాళ్ల చరిత్రలో ఒక స్వర్ణయుగంలాంటిది, సంపూర్ణ ఐక్యతతో నిండిన సమయం. అవును, అక్షరాల నిజం. ఒకప్పుడు మనుషులందరూ ఒకే భాష మాట్లాడుతూ, దాదాపు ఒకేలా ఆలోచిస్తూ జీవించేవాళ్లు. అంటే వాళ్ల మధ్య సమాచారానికి ఎలాంటి అడ్డంకులు లేవు. సంపూర్ణ ఐక్యత ఉండేది. ఇదే వాళ్ల అతిపెద్ద బలం. కాని ఆ బలాన్ని వాళ్లు దేనికోసం ఉపయోగించారు? వాళ్ల ఐక్యత ఒక అసాధారణమైన ఆశయానికి దారితీసింది. వాళ్లు కేవలం బతకడం కాదు, తమ శక్తిని, తమ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలనుకున్నారు. దానికోసం ఆకాశాన్ని తాకేంత ఎత్తైన ఒక గోపురాన్ని నిర్మించాలనే ఒక సాహసోపేతమైన ప్రణాళిక వేశారు. వాళ్లు షీనారనే ఒక విశాలమైన మైదానానికి చేరుకున్నారు. అక్కడే తమ భారీ ప్రణాళికకు పునాది వేశారు. అప్పట్లో టెక్నాలజీ ఏముంది? మట్టినే ఇటుకలుగా మార్చారు, తారును సిమెంట్లా వాడారు. అలా ఒక పెద్ద నగరాన్ని, ఆ నగరానికి గుండెలాంటి ఒక గోపురాన్ని ఆకాశానికి సవాలు విసిరేలా కట్టడం మొదలుపెట్టారు. వాళ్ల సంకల్పం చాలా గట్టిది, ప్లానింగ్ కూడా చాలా క్లియర్గా ఉంది. ఇక్కడే అసలు విషయముంది. వాళ్ల ఉద్దేశమేంటి? వాళ్లు దేవుణ్ణి కీర్తించడానికి ఆ టవర్ కట్టలేదు. కాదు, అస్సలు కాదు. వాళ్లకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి. మేము అని ప్రపంచానికి చాటి చెప్పాలి. అంతేకాదు, భూమిమీద చెల్లాచెదురు కాకుండా అంతా ఒకే చోట ఉండాలి. అంటే ఇది పూర్తిగా వాళ్ల కీర్తికోసం, వాళ్ల పేరుకోసం చేసిన ప్రయత్నమన్మాట. సో ఈ కథకు మూలం అహంకారం. వాళ్ల ఐక్యత బలంగానే ఉండొచ్చు, కాని వాళ్ల లక్ష్యం గర్వంతో నిండిపోయింది. భూమిని నింపి విస్తరించాలన్న దైవిక ఆజ్ఞను పక్కనపెట్టి ఒకేచోట కేంద్రీకృతమై తమ శక్తిని ప్రదర్శించాలనుకున్నారు. ఇది దేవుని ప్రణాళికపై ఒక రకంగా చేసిన తిరుగుబాటు. మనుషుల ఈ గర్వపూరిత ప్రయత్నం అలా గాలికి వదిలేయబడలేదు. వాళ్ల అహంకారం దైవిక జోక్యానికి దారితీసింది. ఇక్కడ్నుండి కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది. దేవుని తీర్పు రంగప్రవేశం చేస్తోంది. రోజులు గడిచేకొద్దీ ఆ గోపురం ఆకాశం వైపు పెరుగుతూనే ఉంది. అది కేవలం ఒక కట్టడం కాదు. దేవునిమీద ఆధారపడకుండా మా శక్తితో, మా సొంత నియమాలతో బతకగలం అనే మానవ అహంకారానికి అది ఒక సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఈ స్లైడ్ ఒక పవర్ఫుల్ నిజం చెబుతోంది. వాళ్లు కట్టిన గోపురం ఎంత పెద్దదైనా దేవుని దృష్టిలో అది ఒక చిన్న పుట్టలాంటిదే. మానవ గర్వం దేవుని మహిమ ముందు ఎంత అల్పమైనదో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ అవసరం లేదు. వాళ్ల గర్వాన్ని చూసి దేవుడు జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఎలా? వాళ్ల బలాన్నే వాళ్ల బలహీనతగా మార్చాలని. వాళ్ల ఐక్యతకు కారణమైన ఆ ఒకే భాషనే గందరగోళం చేసి వాళ్ల ప్రణాళికను దెబ్బతీయాలని నిశ్చయించుకున్నాడు. ఇక ఆ దైవిక తీర్పు ఫలితాలు వెంటనే కనిపించాయి. చాలా తీవ్రంగా ఉన్నాయి. నిన్నటి వరకు ఉన్న ఐక్యత ఒక్క క్షణంలో గందరగోళంగా మారిపోయింది. సహకారం స్థానంలో విభజన, అవగాహన స్థానంలో అపర్థం, అంతా తారుమారైపోయింది. ఒక్కసారి చూడండి పరిస్థితి ఎలా మారిపోయిందో. ముందు ఒకే భాష, ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటూ ఐక్యంగా పనిచేసేవాళ్లు. కాని తర్వాత అనేక భాషలు, ఎవరి మాట ఎవరికీ అర్థంకాని పరిస్థితి, పూర్తి గందరగోళం. ఫలితంగా పని అక్కడితో ఆగిపోయింది. ఒక్కసారి ఆ సీన్ ఊహించుకోండి. ఒకడి ఇటుక ఇవ్వు అని అరిస్తే ఇంకొకడికి అదేదో తిట్టులా వినిపిస్తుంది. ఇంకెక్కడుంటుంది కోఆర్డినేషన్? సహకారం అనేది అసాధ్యమైపోయింది. ఇకంతే, పని అక్కడికక్కడే ఆగిపోయింది. ఆ కన్ఫ్యూజన్లో జనం గ్రూపులుగా విడిపోయి భూమిమీద నలుమూలలకి వెళ్ళిపోయారు. దేనికైతే భయపడ్డారో చెల్లాచెదరైపోతామని చివరికి అదే జరిగింది. అలా
ఆ పూర్తికాని నగరానికి, ఆ గోపురానికి బాబెల్ అని పేరు పెట్టారు. హీబ్రూ భాషలో బాబెల్ అంటే గందరగోళం అని అర్థం. అంటే వాళ్ళ గర్వం యొక్క ఫలితం వాళ్ళ నగరానికే పేరుగా శాశ్వతంగా నిలిచిపోయిందనమాట. బాబెల్ గోపురం కేవలం కూలిపోయిన ఒక కట్టడం కథ కాదు. వేల సంవత్సరాల తర్వాత కూడా మనందరికీ వర్తించే కొన్ని చాలా ముఖ్యమైన పాఠాలు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ఆ అసంపూర్ణ గోపురం మనకు ఏం నేర్పుతుందో చూద్దాం. సరే, ఈ మొత్తం కథ నుంచి మనమేం నేర్చుకోవాలి? కొన్ని చాలా ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది అహంకారం. అది ఎప్పుడూ పతనానికే దారితీస్తుంది. రెండోది మనుష్యులుగా మనం కట్టుకునే ఐక్యత. అది తాత్కాలికమే. అసలైన శాశ్వతమైన ఐక్యత అనేది దేవునిలో మాత్రమే దొరుకుతుంది. చివరిగా మనం ఎంత గొప్పగా ప్లాన్ చేసినా దైవిక సంకల్పం లేకపోతే ఏదీ నిలబడదు. అచ్చం ఆ బాబెల్ గోపురంలాగే మధ్యలోనే ఆగిపోతుంది. అయితే ఈ కథలో ఒక ఆసక్తికరమైన ముగింపు ఉంది. బాబెల్ దగ్గర భాషలను గందరగోళపరిచి మనుషులను విభజించిన దేవుడే ఆ తరువాత కాలంలో అందర్నీ మళ్లీ ఆధ్యాత్మికంగా ఐక్యం చేయడానికి ఒక మార్గాన్ని చూపించాడు. అంటే ఆ విభజన అనేది ఒక శిక్ష మాత్రమే కాదు, బహుశా ఒక పెద్ద దైవిక ప్రణాళికలో భాగం కావచ్చు. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మన స్వంత కీర్తి కోసం, మన శక్తిమీద మాత్రమే ఆధారపడి మనం చేసే పనులు అవి నిజంగా శాశ్వతంగా నిలుస్తాయా? బాబెల్ కథ దీనికొక శక్తివంతమైన సమాధానమిస్తుంది. ఆలోచించండి.